హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా మమ్మీ చేపల పులుసు చేయడానికి మా ఇంటికి వచ్చారు. చేపల్ని నీట్గా కడుగుతున్నారు. ఒక్కొక్క పీస్ తీసి రుద్దుతుంది. అంటే ఇక్కడ రాయి అవేమి ఉండవు కాబట్టి మనం చెక్కు తీస్తాం కదా, దాంతో ఒక్కొక్క పీస్ని క్లీన్ చేస్తుంది. దాంతో మంచిగా పులుసులన్నీ వచ్చేస్తాయండి. చాలాసేపు నీట్గా కడుగుతుంది. మా చిన్నమ్మాయి వచ్చి కూర్చుంది, ఎలా చేస్తున్నా అమ్మమ్మ అని. మళ్ళీ వాటర్తో కూడా కడుగుతుంది నీట్గా. ముక్కలంతా కూడా బాగా వైట్గా వచ్చే వరకు కడిగింది. తర్వాత కల్లుప్పు వేసి కడుగుతుంది. ఇలా కడిగితే నిశ్వాసన రాదని చెప్తుంది. నెక్స్ట్ ఇద్దరం కలిసి మసాలా పట్టిస్తున్నాము. అల్లం పేస్ట్ వేసాము, పసుపు వేసాము. నెక్స్ట్ కారం వేసాను. నేను ప్యాకెట్ కారం తీసుకున్నాను, రెడ్గా కలర్ఫుల్గా ఉంది. నెక్స్ట్ సాల్ట్ వేసాను. మొత్తం ముక్కలకి పట్టించేస్తుంది మసాలా మొత్తం. బాగా పట్టించిన తర్వాత కొన్ని పీసెస్ని సపరేట్ చేసింది ఫ్రై కోసమని. నెక్స్ట్ ఇంతలో ఒక 10 మినిట్స్ అది పక్కన పెట్టింది. ఇంతలో నేను ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేశాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. ఇందాక ఉల్లిపాయ పేస్ట్ మర్చిపోయింది, మళ్ళీ కలిపింది ఉల్లిపాయ పేస్ట్ కూడా. ఫ్రై కోసం సపరేట్ చేసింది ముక్కలు ఇవి. ఇంతలో స్టవ్ ఆన్ చేసింది, చేపల్ని గిన్నె పెట్టింది. 4 స్పూన్స్ ఆయిల్ వేసింది. నెక్స్ట్ ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసింది. కొంతసేపు ఫ్రై చేసింది. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసింది, అది కూడా ఫ్రై చేసింది. కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మన మసాలా పట్టించిన ముక్కల్ని ఒక్కొక్కటిగా పెడుతుంది. మొత్తం ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి తిప్పుతుంది. గంట పెట్టకూడదు మనం చేపల కూరలో, సో క్లాత్తో అలా తిప్పుతుంది. నెక్స్ట్ చింతపండు గుజ్జు కూడా వేసేసింది. నిమ్మకాయ సైజ్ అంతా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేసింది. ఇది 2 kgs ఫిష్ అండి. కొంతసేపు ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించింది. ఫైనల్లీ అలా వచ్చింది. నెక్స్ట్ ధనియాల పౌడర్ వేసింది. ఒక 3 స్పూన్స్ వరకు ధనియాల పౌడర్ వేసింది. మళ్ళీ ఒకసారి తిప్పుతుంది. బాగా తిప్పిన తర్వాత కొంచెం మెంతి పొడి వేసింది. మెంతి పొడి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఫైనల్లీ కొత్తిమీర కూడా వేసింది.
అంతే అండి, టేస్టీ టేస్టీ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నం తినడమే చేపల పులుసు వేసుకొని. థ్యాంక్ యూ ఆల్.